ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శుక్రవార భాగంలో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగుణుడ, ఘనమైన పరిశుద్ధమైన పాదాలు, స్తోత్రాలు, వందనాలు. ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలో, రాత్రి కాల సమయంలో మరి ఇప్పుడు ఇదిగోనైనా ప్రారంభమవుతున్న యొక్క శుక్రవారపు కూడిక నా ప్రారంభంలో ఉంది, ఆదిలో ఉంది. తండ్రి, ఇదిగో మీ సన్నిధానాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. మీ ఆత్మ ప్రత్యక్షత మాకు ఉంచండి. మీకు స్తోత్రాలు చెప్తా ఉన్నామయ్యా. పాడిచిన పాటల్లో అయా, ఇదిగో నిశ్చితమైతే వాక్యంలో తండ్రి స్తుతి ఆరాధన మీరు తోడుగా ఉండండి. వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి. రావాల్సిన బిడ్డలందరినీ త్వరితంగా నీ సన్నిధానానికి నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా, ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించరా. ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించరా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే,
ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. రావట్లేదా? నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకు చిన్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకు చిన్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడదు, ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును.
నలుగురు పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 దేవుల గానముతో 4 దేవుల గానముతో స్తుతింపబడుతున్న మహిమా 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో భూమి ఆకాశములనేయును పర్వత సముద్ర జలచరము భూమి ఆకాశములనేయును పర్వత సముద్ర జలచరము ఆకాశ పక్షులు అనుదినము ఆకాశ పక్షులు అనుదినము గానము పరిశుద్ధ దూతల సమూహముతో కరుణ రసమయ హృదయుడవు పరిశుద్ధ దేవాలయుడవు కరుణ రసమయ హృదయుడవు పరిశుద్ధ దేవాలయుడవు మనుజుల రాజ్యన కారకుడా మనుజుల రాజ్యన కారకుడా మహిమా కలిగిన ప్రభువా 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహం గోపెలు నింపి కోర్మితును గొప్ప నది జలము గోపెలు నింపి కోర్మితును గొప్ప నది జలము గొర్రెలగా పరిశుద్ధ దూతల సమూహముతో సర్వశక్తి సమానుడవు సకల చరాచర సృష్టికర్తవు సర్వశక్తి సమానుడవు సకల చరాచర సృష్టికర్తవు భూమి ఆకాశములే కృపతో భూమి ఆకాశములే కృపతో నిత్యము మహిమ పరమముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో హల్లెలూయా. లైవ్ వెళ్తుంది, ఎవరు మాట్లాడొద్దు. నీకను దృష్టి నాపై ఉంచి నీకను పాపవలే నన్ను కాపాడిన కరుణామయ నీకను దృష్టి నాపై ఉంచి నీకను పాపవలే నన్ను కాపాడిన కరుణామయ కంటికి రెప్పలా కాచిన దేవుడా కునుకగా నిద్రించక దాచిన
గడమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా గడమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
చివరగా 2 పాటలు పాడండి. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అల్లకు పోయేది ఆత్మజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లకు పోయేది ఆత్మజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. ప్రతిభావము పరిహరించును, శాశ్వత ప్రేమను క్షమించునది. నా హృదయమును స్థిరపరచి, ఉన్నత స్థలమున నిలుపునది. ప్రతిభావము పరిహరించును, శాశ్వత ప్రేమను క్షమించునది. నా హృదయమును స్థిరపరచి, ఉన్నత స్థలమున నిలుపునది. అల్లకు పోయేది ఆత్మజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లకు పోయేది ఆత్మజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని. ప్రతి రేవతిలో తోడని నిలచి, సిలువనీడలో బ్రతికించునది. స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయము ఇచ్చునది. ప్రతి రేవతిలో తోడని నిలచి, సిలువనీడలో బ్రతికించినది. స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయము ఇచ్చునది. అల్లకు పోయేది ఆత్మజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
దేవుడవేసయ్యా ఇంతమంది తీరేనయ్యా నిన్ను చేరగా ఎంతమంది దేవుడవేసయ్యా ఇంతమంది తీరేనయ్యా నిన్ను చేరగా ఎంతమంది దేవుడవేసయ్యా దూరపాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నిన్ను విడువలేదేసయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఇంతమంది తీరేనయ్యా నిన్ను చేరగా ఎంతమంది దేవుడవేసయ్యా ఇంతమంది తీరేనయ్యా నిన్ను చేరగా ఎంతమంది దేవుడవేసయ్యా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. మోకరించి ప్రతి ఒక్కరు తలలో ఉండండి. ప్రతి ఒక్కరు తలలో ఉంచి తలలో ఉంచండి. వాతావరణం బాగుంది కదా, త్వరగా ముగించుకున్నాం. త్వరగా మోకరించండి, రెండు చేతులు పైకి ఎత్తండి. త్వరగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం రాజా, స్తోత్రం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. స్తోత్రం రాజా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలయ్యా 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 వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దైవ రాజా మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మోద్దాం. మాట్లాడద్దాం. ఎవరో మాట్లాడద్దు. స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా మహాగరుడా నీ ఘనమైన పరిశుద్ధమైన పాదలకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇప్పుడు మేము వాక్యంలో పిలుచుండగా నాతో మాట్లాడండి. నీ బిడ్డలకు ఏమైతే అవసరమైందో వారితో మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, గ్రహించిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని, దాని ప్రకారం జీవించే జీవితాన్ని వీటికి దయచేయండి. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. వినిచిన వాక్యానికి మాకు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయా. కూర్చోండి, అందరూ కూర్చున్నాం. దయచేసి అందరూ కూర్చున్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా
శాశ్వతంగా నివసిస్తాడు. వాడు కీడు వచ్చుతున్న భయము లేక నెమ్మదిగా నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట సులభంలో రాస్తూ సామెతలు 1వ అధ్యాయం 33 వాక్యం ఏం రాస్తూ ఉన్నాడంటే, ఏం రాస్తా ఉన్నాడు? నా ఉపదేశము అంగీకరించు వారికి శ్రమ తప్పుతుంది. ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్య అంశం ఏంటంటే, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ఆజ్ఞలు కైకొనేవాడు. నా ఉపదేశం యెహోవా, దేవుని యొక్క ఉపదేశం యేసయ్య మాటలు ఎవరైతే తూచా తప్పకుండా అనుసరిస్తారో, ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారు ఏం చేయబడతారు? శ్రమ నుండి రక్షించబడతారు. కీడు వచ్చును అన్న విషయం మర్చిపోయి మరి ఏం చేస్తారు? ఆనందిస్తూ ఉంటారు. ఈరోజు చిన్నగా ఒక 2 వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సమయంలో రాసిన గ్రంథం, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మొదటి సమయంలో గ్రంథం 16వ అధ్యాయం 14వ వాక్యాన్ని త్వరగా చదవండి. మొదటి సమయంలో 16:14. యెహోవా సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని విడిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను చాలు. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే గైకొంటారో, దేవుని యొక్క ఆజ్ఞను పూజా తప్పుకొని ఎవరైతే పాటిస్తారో వారి మీద దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కను దృష్టి ఉంటుంది. వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను వారిని తప్పిస్తాను అని దేవుడు ఆనాడు సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుల ద్వారా సెలవిచ్చిన మాట. మొదటి సమయంలో 16:14 దీనికంటే ముందు జరిగిన ఒక విషయం చెప్తాను. ఏంటంటే, మొదటి ఇశ్రాయేలు ప్రజలకు మొదటిగా ప్రవక్తలు ఉండేవారు, మొదటిగా సేవకులు ఉండేవారు. ఆ తదుపరి న్యాయాధిపతులకు వచ్చారు. ఆ తదుపరి రాజు కావాలి అని ప్రవక్త అయిన సమయాలతో అంటూ ఉన్నప్పుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో మీకు రాజు ఎందుకు? మీకు రాజు అవసరం లేదు కదా, ప్రవక్తలు ఉన్నారు కదా. ఇప్పుడు ఇదిగో పలానా దేశానికి రాజు ఉన్నాడు, ఐగుప్తు దేశానికి రాజు ఉన్నాడు, ఇదిగో ఫిలిస్తీన్లకు రాజు ఉన్నాడు, మరి మాకు రాజు కావాలని ఎప్పుడైతే వారు పట్టు పెడవకుండా పట్టుకొచ్చారో యేసయ్య దేవాది దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై ఏం చేశారంటే, సౌలు అనబడే వ్యక్తిని, ఎంతో అందగాడు, ఎంతో బలిష్ఠుడు, ఎంతగానో బలమున్న వ్యక్తిని ఎంచుకొని ఈ రాజ్యానికి సరిపడా రాజును ఎంచుకున్నాడు దేవాది దేవుడు. ఎంచుకున్న సౌలు ఏం చేశాడు? దేవుని దృష్టికి మంచిగా జీవించకుండా, ఏమాత్రం దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించకుండా, పాటించకుండా, వాటన్నిటినీ నెరవేర్చకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రవక్త అర్పించవలసిన ఆరాధన బలి, ప్రవక్త చేయవలసిన ఆ బలి ఏం చేస్తా ఉన్నాడంటే సౌలు మహారాజు చేస్తా ఉన్నాడు. అయ్యో, అక్కడ ఉన్న ప్రవక్తలు, అక్కడ ఉన్న న్యాయాధిపతులు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఆ యొక్క ఇశ్రాయేలు సైన్యం అంటూ ఉంది, అయ్యా రాజా నీవు పని చేయకూడదు, అయ్యా నీవు అభిషేకించబడ్డావు, అయినప్పటికీ అభిషేకం నీ మీద లేదు, ఎందుకయ్యా ఇదిగో ఈ బలి నీవు అర్పిస్తా ఉన్నావు, ఎందుకయ్యా ఈ దహన బలి నువ్వు చేస్తా ఉన్నావు అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన వాళ్ళు ఎదిరించాడు. ఎవరు? ఆ యొక్క రాజుని ఎదిరించలేక ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఏమైంది? ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞకు ఎప్పుడైతే ఈయన నెరవేర్చుకున్నారు, ఎప్పుడైతే ఎదురు తిరిగారో ఏమైంది? 14వ వాక్యంలో సౌలు దేవుని యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనం కనుక మనలో పరిశుద్ధాత్మ ఉండి దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు అంటే మనకు కారణం ఏంటో తెలుసా? మనం ఏదో మంచి పని చేసేవాడు కాదు, మనం ఏదో గొప్ప పనులు చేసేవాడు కాదు, కానీ ఆయన ఉచితమైన గొప్ప చేత మాత్రమే. ఈరోజు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
ఆ దేవుడు మనలో నుండి వెళ్ళకూడదు అంటే మనం చేయవలసిన ఒకే ఒక్క పని, నా ఉపదేశాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని మాత్రం తోసివేయకూడదు, తప్పకుండా పాటించాలి. ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త మాట వినలేదో, ప్రవక్త మాట వినకుండా ఈ యొక్క సౌలు మహారాజు యొక్క బలిని అర్పించేశాడు. మరి బలిని అర్పించిన ఆ యొక్క సౌలు మహారాజు మీదకి దేవుని యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని దగ్గర నుండి దురాత్మ వస్తా ఉంది. దురాత్మ వచ్చి ఆయన మీద వాళ్ళప్పుడు ఆయన చేయడానికి చేష్టలన్నీ చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవాతి దేవుడు, యెహోవా దేవుడు, ఆది కాలంలో ఆది దేవుడు, ఆనాడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే బెత్లెహేము పట్టణం యెష్షయి కుమారుడైన దావీదు ఎదుర్కొన్నాడు. ఆయన మీదకి ఏమంటా ఉన్నాడు తెలుసా? అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. సౌలును వినినప్పుడు బహుభీతులైన. చాలు. ఇక్కడ దేవాతి దేవుడు సౌలు మహారాజును ఎన్నుకున్నాడు. ఆ తదుపరి ఆయన దగ్గర నుండి ఆత్మను తీర్చాడు. ఈ జరుగుతున్న ఈ కాలంలో, ఆ మధ్య కాలంలో యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయిందో, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సౌలు మహారాజు ఎంతగానో భయపడతా ఉన్నారు. ఎందుకు? ఇదిగో అజానబాహుడైన గొలియాతు యొక్క ఫిలిస్తీయుల దగ్గర నుండి ఒక గొప్ప బలాఢ్యుడైన గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రమ్మని సవాలు విసురుతా ఉన్నాడు. 7 రోజులు సవాలు విసిరాడు. 40 దినాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అదే పనిగా పెట్టుకున్న గొలియాతు అంటా ఉంటుంది, ఇదిగో మీరు నిజ దేవుడిని యెహోవాను సేవిస్తున్న ప్రజలైతే, మీరు నిజంగా దేవుడిని సేవిస్తున్న ప్రజలైతే నా మీద యుద్ధానికి రండి, నన్ను గెలవండి అంటే ఆయన గర్వం ఏంటో తెలుసా? గొలియాతు యొక్క గర్వం ఏంటో తెలుసా? ఆ యొక్క దేశస్తులు అందరూ ఆయన బలిష్ఠుడు, ఆయన గొప్ప స్థాయి కలిగిన వాడు, అంగబలం కలిగిన వాడు. అలాంటి వాడు సవాలు విసురుతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? ఈ యొక్క సౌలు మహారాజు ఏమైపోయాడు? భయపడిపోతున్నాడు. అయ్యో యుద్ధాన్ని ఎలా చేయాలి? దేవుడు మర్చిపోయాడు, యుద్ధాన్ని ఎలా చేయాలి అని తనలో తానే కృంగిపోతా ఉన్నాడు. తనలో తానే సమస్యకు పరిష్కారం దొరక్క ఎంతగానో భీతులు పోతా ఉంటే అప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవాతి దేవుడు. ముందుగానే ఆ యొక్క సమయంలో అనబడి ఆ ప్రవక్తను పిలిచి ఆ యొక్క దావీదు మీద ఆ యొక్క అభిషేకాన్ని ఉంచాడు. ఎప్పుడైతే ఆ యొక్క అభిషేకాన్ని ఉంచాడో కింద రాయబడిన మాటలో యెష్షయి కుమారుడు బెత్లెహేము పుత్రుడైన ఆ యొక్క దావీదు ఎప్పుడైతే సౌలు మహారాజు దగ్గరికి వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను చూసాక ఉన్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యో ఇంత బలాఢ్యులు, ఇంతగా దేవుని సేవించే ప్రజల్లో ఆ యొక్క దుష్టుని, ఆ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుని ఎదిరించే ఎవరు లేరా? ఎదిరించే బలాఢ్యులు లేరా? దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని చాటు పట్టుకొని ఆ యొక్క శత్రువుకు ఎదురుగా వెళ్తే దేన్నైనా ఎదిరించవచ్చు అని ఆనాడు దావీదు భక్తుడు ఆ సౌలు మహారాజుకి, ఆ యొక్క ఇశ్రాయేలులో ఉన్న పెద్దలకు ఎంత నచ్చ చెప్పినా, ఎంతగా చెప్పినా యుద్ధం చేస్తాను, అయ్యా నేను ఆ యొక్క యుద్ధాన్ని జరిగిస్తాను అన్నప్పుడు అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో నువ్వు చిన్న పిల్లవాడివి, నీకు 20 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు నిండు ఎవరి ప్రయాణంలో రాలేదు, ఎందుకు నీకు ఇప్పుడే చనిపోతావు? ఇదిగో వాడు ఎలా ఉన్నాడు చూసావా? అజానబాహుడు, 6 జనాల 6 అడుగుల అజానబాహుడితో యుద్ధం అంటే మాటలు కాదు. కానీ దావీదు అంటా ఉన్నాడు, ఇదిగో నేను జీవము గల దేవుడి మీద ఆనబెట్టి చెప్తా ఉన్నాను, ఇదిగో ఆ యొక్క గొలియాతు అనబడే శత్రువును నేను ఏం చేస్తానంటున్నాడు? పొడి చేస్తాను, వాడి మీద నేను యుద్ధం గెలుస్తాను అని ఒక శబ్దం, ఒక సవాలు ఆ యొక్క ఫిలిస్తీయుడు ప్రజల మీదకి విసురుతా ఉంటే ఆ యొక్క ఫిలిస్తీయుడు గొప్ప బలాఢ్యుడైన దావీదు ఎంతగానో చిన్నవాడు, చాలా చిన్నగా ఉండేవాడు, బలం లేదు, అయినప్పటికీ దేవుని యొక్క బలం ఆధారం చేసుకున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ యొక్క ఫిలిస్తీయుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క ఆ యొక్క యుద్ధపు కవచాలను, రక్షణ కవచాలన్నిటినీ ధరించాడు. అది చూసిన సౌలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దానికి ఒప్పుకొని ఏం చేస్తున్నారంటే దావీదుకు
ఆ యొక్క రక్షణ కవచాలను, యుద్ధ కవచాలను, రాగి కవచాలను మొత్తం అంతా ఆయన కవచంగా తొలగిస్తే ఆయన అంటాడయ్యా ఇవన్నీ నాకు వాడుకోలేవు అయ్యా, నేను దేవుడు వైపు చూసిన వాడు ఇవన్నీ నాకు వాడుకోలేవయ్యా, ఇవాళ దగ్గర ఒడిసేలు చూసావు అది చాలు ఆ శత్రువును జయించడానికి. అవును, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఆ యొక్క ఒడిసెల అనగానే ఆ యొక్క ప్రార్థన మన జీవితంలో ఉంటే, మనతో ప్రార్థన అనబడే అనుభవం మనలో ఉంటే లాంటి శత్రువులైన కొలియాదు లాంటి శత్రువులు మన ఎదుకు వస్తారు, కొలియాదు లాంటి గొప్ప గొప్ప శ్రమలు మన మీదకి వస్తాయి. అయినప్పటికీ మనం ఏం చేయగలుగుతాం తెలుసా? ఆ యొక్క శత్రువును ఓడించగలుగుతాం. వారందరూ ఒప్పుకున్నారు. దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించే దావీదు ఆ గొర్రెల కాపరిని దేవుడు ఎన్నుకొని ఆ యొక్క యుద్ధ భూమికి, యుద్ధం జరిగే ఆ యొక్క ప్లేస్ కి దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్ళాడు. ఏం జరిగిందంటే ఈ యొక్క వెళుతూ ఆ యొక్క 7లో 5 నన్నని రాళ్ళు వేరాడు. రాళ్ళేడి 4 తగ్జేవులు పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేశాడు తెలుసా? ఒడిసేలో తిప్పుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో ఈరోజు నువ్వు నేను తేలాలి. ఇదిగో ఒక శవాన్ని విసురుతా ఉన్న శత్రువుకి ఏమో తెలుసా? ఈరోజు ఇదిగో దేవుడి కుమారుడిగా నేను వస్తున్నాను, నువ్వు అపవాది కుమారుడిగా నీవు వస్తున్నావు, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తానని గొప్ప శవాలు విసిరాడు అన్నాడు. కాదు ఎందుకు విసరగలిగాడు? ఎందుకో తెలుసా? దేవుడి యొక్క ఆజ్ఞాలను కోరుకున్నాడు. దేవుని యొక్క ఉపదేశాలను దావీదు ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉండేవాడు. మనం కూడా అలాంటి శ్రమను ఎదుర్కోవాలంటే, అలాంటి శ్రమలను మనం జయించాలి అంటే మనం చేయవలసిన ఒకే ఒక పని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఎక్కడి నుండి వింటున్నా, సంఘానికి వచ్చి వింటున్నా, లైవ్లో వింటున్నా, ఒకే ఒక పని చేయవలసిన పని ఏంటంటే మన జీవితంలో దేవుని యొక్క ఉపదేశం అనుసరిస్తే అది చాలా. అదే రాయబడింది కదా సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 33లో ఏమని రాయబడింది? నా ఉపదేశమును అనుసరించువాడు సురక్షితంగా నివసిస్తాడు. అవును అన్నాడు. దావీదు దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించాడు. దేవుని యొక్క ఆజ్ఞను ఆయన ఎంతగానో అనుసరించాడు. ఎంతగానో దేవుడి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమయ్యాడు? సురక్షితంగా నివసించగలిగాడు. అదే రాస్తా ఉంటాడు కదా 23వ దావీదు రాసిన కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు, పచ్చిక గల చోట్ల నిన్ను పనులు చేస్తాడు, అయినప్పటికీ నాకు ఈ అపాయం చాలు. అదే దావీదు కృతజ్ఞతతో రాస్తున్న కీర్తనలు. ఇక్కడ ఏమైతే జరిగింది? ఏం జరిగిందంటే ఆ యొక్క ఒడిసెల రాయితో, ఒక్క రాయితో ఆ యొక్క అనుభవం ఆయన గొలియాతును చంపాడు, ఎంతగానో విజయం సాధించాడు. ఏమైంది? ఆయన మీద దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి ఆయన పని చేయగలిగాడు. పొట్టి మనిషిగా, ఒకవేళ గొర్రెల కాపరిగా అభిషేకం లేని దావీదుగా వెళ్ళి ఉంటే ఆయనకి ఏమాత్రం విజయం వచ్చేది కాదు. అని ఎప్పుడైతే అభిషేకం కలిగిన సేవకుడిగా, ఒక అభిషేకం కలిగిన విశ్వాసిగా, ఒక అభిషేకం కలిగిన గొర్రెల కాపరిగా, దావీదుగా ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాడో అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఎన్నో మార్లు ఆ యొక్క దేవుణ్ణి దూషిస్తూ, ఎన్నో మార్లు దేవుని మీద నిందలేస్తూ ఉండేవాడు ఇశ్రాయేలు ప్రజలు. మోషేతో అంటూ ఉండేవారు, అయ్యో ఇదిగో మేము ఎంతగా దేవుని ఆరాధిస్తున్నాం, ఎందుకు ఈ శ్రమ? ఎంతగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, ఎందుకు ఈ శ్రమ వస్తుంది? అంటే ఎందుకు మనకు ఒక పరీక్ష పెడతాడేమో దేవుడు, తెలియదు కదా. ఆనాడు ఆ యొక్క గొలియాతు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఒక పరీక్ష పెట్టాడు. ఎంతవరకు నెగ్గగలరు, ఎంతవరకు వారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలరు అని. ఒకవేళ దేవుడు మనతో కూడా ఒకవేళ మనకు పరీక్ష పెడుతున్నాడేమో, మనకు వచ్చే శ్రమలు, అయ్యో ఎంతగా ప్రార్థన చేస్తున్నానే, ఎంతగా నేను దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నానని, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ కుటుంబంలో ఆటంకాలు జరుగుతున్నాయి అని నీవు ఆలోచిస్తున్నావా? అయితే ఈ మాట విను. రెండో తెలుసా? దేవుడు అంటూ ఉన్నాడు, నీకు కలిగే శ్రమలన్నీ అల్పకాలమే. కొంతకాలం ఉండే శ్రమలకి నీవు ఎలా అయిపోతుంటే, ఒకవేళ నువ్వు నరకంలో వేయబడితే, నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని త్రోసివేసి, దేవుని యొక్క ఆజ్ఞలు తిరస్కరించి, నువ్వు ఏమాత్రం దేవుని యొక్క మాటలను నువ్వు అంగీకరించకుండా ఉంటే, ఒకవేళ నరకంలో వేయబడితే
ఆ శ్రమ వేరు కదా. అందుకే దావీదు భక్తుడు తన జీవితం ద్వారా ఒక మాట సెలవిస్తా ఉన్నాడు, తన కుమారుడు జీవితం ద్వారా ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క ఉపదేశం ఎవరైతే వింటారో వారు సురక్షితంగా నివసిస్తారు. ఈరోజు విన్న వాక్యం, ఈరోజు మనం నేర్చుకున్న ఈ యొక్క వాక్యాంశం ఏంటంటే ఉపదేశం అనుసరించేవాడు శ్రమ నుండి తప్పించబడతాడు. నీవు ఉపదేశాన్ని అంగీకరించేవాడుగా ఉంటే, నీవు ఉపదేశం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే అయినా శ్రమలు వస్తున్నాయా పర్లేదు. ఎందుకో తెలుసా, దేవుడే పెట్టచ్చు మనకు. ఆనాడు ఆ యొక్క మోషేకి ఎన్నో శ్రమలు, ఇశ్రాయేలు ద్వారా ఎన్నో పరీక్షలు పెట్టాడు. ఎంతగానో ఆయన దూషించినప్పటికీ ఆయన ఏం చేస్తూ ఉండేవాడు అంటే దేవుడి సన్నిధికి వెళ్ళేవాడు, మోకరించి ఆ సమస్యకు పరిష్కారం అడిగేవాడు. అలాగనే ఆ యొక్క దావీదు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మోకరించి, అయ్యా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, అయ్యా ఎంతో ఎలా చేయాలి అని ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. అంత గొప్ప గొల్యాతును ఆయన జయించగలిగాడు. ఈనాడు మన జీవితంలో గొల్యాతు లాంటి శ్రమలు, గొల్యాతు లాంటి ఇబ్బందులు వస్తున్నాయా? వస్తాయి. ఎందుకంటే మన క్రైస్తవ జీవితం అంటే శ్రమల జీవితం. యేసు గారు ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా, ఇప్పుడు ఎవరినైతే ఆయన సేవకు పిలుస్తాడో, ఎవరినైతే దేవుని సేవకులుగా ఆయన దగ్గరికి ఆయన సేవ చేస్తాను అంటే ఆయన ఒకే మాట చెప్పేవాళ్ళంట. ఆయన అనుభవాలు ఏంటంటే సేవ అంటే చాలు. ఒక విశ్వాసిగా జీవించాలంటే ఎన్నో ఆకుపాట్లు, మన విరోధుల నుండి, మన రక్త సంబంధుల నుండి, మనల్ని ప్రేమించిన వారి నుండి ఎన్నో గొప్ప సమస్యలు వస్తాయి. అయినప్పటికీ వాటన్నిటినీ తట్టుకుంటూ, వాటన్నిటినీ దిగమింగుకుంటూ, ఏమాత్రం ఎదురు చెప్పకుండా, ఏమాత్రం దేవుని యొక్క ఆజ్ఞల ఉపదేశాన్ని తిరస్కరించకుండా ఉండగలిగితే చివరి వరకు మనం ఆ యొక్క జయాన్ని చూడగలుగుతాం. ఒకవేళ సగం జీవితం దేవుల్లో గడిపి సగం జీవితం లాభంలో గడిపితే మనకు ఏమాత్రం ఉపయోగం ఉండదు, ఏమాత్రం లాభం ఉండదు. అంటూ ఉంటాడు పోలేమంటాడు తెలుసా, ఇగో నేను బ్రతికేటే యేసు క్రీస్తు వారికి, నేను బ్రతికితే దేవుడి వారికి, చావైతే నాకెంతో లాభం. అంటే ఆయన ఎంతగానో దేవుడి యొక్క ఉపదేశాన్ని అనుసరించాడు, ఎంతగానో దేవుడి మాటకు విలువించాడు. అందుకే ఆ మాట చెప్పగలిగాడు, నా ప్రయాణం అంతా ప్రయాసగా దేవుడి పాదాల చెంత నేను దాడగా పోసాను. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఆఖరికి ఆయన జీవితం అయిపోతుంది అన్న సమయం వచ్చినా సరే ఏం చేశాడు తెలుసా, ఏమాత్రం తండ్రి చేయి విడిచిపెట్టలేదు. తండ్రిని అడుగుతా ఉన్నాడయ్యా, ఒకవేళ నీ చిత్తమైతే నువ్వు ఈ కార్యం జరిగించు, ఒకవేళ నీ చిత్తమేమో నాకు తెలియదు, నువ్వు అడగలుగుతున్నావు అలాగా ఈ శ్రమ వచ్చిందని, అయ్యా నీ చిత్తమేమో నాకు జీవితంలో శ్రమ వచ్చింది అని అంటున్నావా, అలాగా దేవుని దూషిస్తున్నావా? ఒకసారి రాత్రి ఈ విన్న వాక్యాన్ని మన జీవితంలో ఒకసారి మనం అన్వయించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని తెలుసా, ఆయన ఉపదేశాన్ని అనుసరించేవాడు ఏమాత్రం తొట్టిల్లుడు శ్రమ నుండి తప్పించబడతాడు, సురక్షితంగా నివసిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే అలాంటి జీవితం దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తావచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాతావరణం బాగోలేదు కాబట్టి నేను చిన్న వాక్యాన్ని అందించాను. ఆ యొక్క వాక్యం మన జీవితంలో నెరవేరాలని ప్రతి ఒక్కరు మాట్లాడించండి. దేవాది దేవుడు మనతో మనం సూటిగా మాట్లాడాడు. మాట్లాడిన వ్యక్తి మాట్లాడిన మాటలు కొద్దివే కావచ్చు, అయినప్పటికీ మన జీవితాల్లో అవన్నీ ఫలించాలి, అవన్నీ నెరవేర్చబడాలి అని దేవుడిని అడగండి. అయ్యా నేను ఎలా ఉన్నాను ఈ సన్నిధిలో, అయ్యా ఈ సన్నిధిలో ఎలా జీవిస్తున్నాను? దావీదు ఎంతగానో ఆయన గొలియాతును గెలిచాడే, ఈ ఉపదేశాన్ని అనుసరించబట్టే కదా నేను అనుసరిస్తున్నానా? ఏదో సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా లోకానుసారమైన జీవితం అడగకుండా ఒకవేళ ఉంటే తీసేయని మీరు అడగ
అడగడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి దేవుడిని అడగండి. ఒకటి 2 నిమిషాలు దేవుడి సన్నిధిలో మోకరించండి. దేవుడు ఎవరికి లేని గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. ఎవరికి లేని గొప్ప ధన్యత మనకు దేవాది దేవుడు ఇచ్చాడు. అంటే ఏదో మనం చేసుకున్న పుణ్యం కాదు, మనం చేసుకున్న కార్యాలు కాదు, కానీ కేవలం ఆయన ఉచితమైన పుట్టే. ఇదిగో ఎంతో మందికి లేని గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. ఎంతో మందికి ఇదిగో ఈ సమయాన్ని చూడలేక ఆకులు వలె మనకంటే అందచందాలు ఉన్నవారు, మనకంటే గొప్ప గొప్ప వ్యక్తులే విడిచిపెట్టిపోయారే. అయినా దేవుడు మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన ఆఖరి రక్తపు గొట్టి వరకు మనకి చిందించి శిలువలో వేలాడి ఆయన ఒక మాట పలుకుతా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, నీవు నా చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నారా? భూమి మీద ఉన్న ప్రజలందరూ అన్నాడు, ఆదాము దేవుడి యొక్క ఉపదేశాన్ని త్రోసివేశాడు అన్నాడు. సౌలు దేవుడి యొక్క ఉపదేశాన్ని త్రోసివేశాడు. ఏమైపోయాడు? దేవుడి యొక్క ఆత్మను కోల్పోయాడు. మనం ఆత్మను కోల్పోకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన ఒకే ఒక్క పని, ఉపదేశాన్ని అనుసరించాలి. ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞతలు చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం కూడుకు ముగించుకుందాం. సర్వోన్నతుడా, మహాపరిశుద్ధురాని ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఇదిగో ఈ విధంగా ఈ ఆరాధన జరిగించడానికి నాకు ఇచ్చిన యొక్క బాధ్యతను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, నీ ఉపదేశాన్ని అనుసరిస్తే సురక్షితంగా నివసిస్తాము అని నీ బిడ్డలకు మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, పాటలో మీరు తోడుగా ఉన్నారు అయ్యా, ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నారు. ఎంతమంది రావాల్సి ఉన్నారు, మరి ఎన్ని నిమిత్తం రాలేదో మాకైతే తెలియదు, కానీ మీరు హృదయాంతరాంగాలు తిరిగిన దేవుడవు. అయ్యా, ఒకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సన్నిధికి దూరంగా ఉంటూ ఏం సాధించగలం? సన్నిధికి దూరంగా ఉంటూ నీ వాక్యానికి ఉపదేశానికి దూరంగా ఉంటూ ఏమి సాధించలేము అని మీరు ఈ వాక్యం ద్వారా ఒక సెలవు ఇచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థన అవసరం కోరిన వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ ఆరాధన జరిగించడానికి ఎంతవరకు మాకు సహాయం చేశారు. కుటుంబాన్ని పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాలేనటువంటి బిడ్డలందరినీ ఒకసారి క్షమించండి. రాబోయే వారంలోనైనా ఆదివారం ఆరాధనలో వారందరూ కలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఎంతో మంది ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ దేశాన్ని కరోనా వైరస్ నుండి మీరు కాపాడండి అయ్యా. ఇదిగో మరొక వ్యాధి సోకుతా ఉంది అయ్యా, అది ప్రబలిపోతా ఉంది ఈ యొక్క లోకంలో. దాని నుండి మీరు రక్షించండి అయ్యా. అలాగే నాయన మరి వైజాగ్లో మరి అక్కడ ఉంటున్న మరి సంస్థ నాయకుల యొక్క కుమార్తె పురాణ గారిని బట్టి మీ స్తోత్రాలు అయ్యా. వారి యొక్క భర్త దాని బట్టి మీ స్తోత్రాలు. వారు కూడా ప్రార్థన అవసరాలు కోరారు. వారి యొక్క పెద్ద కుమార్తె ఎంత దూరం నుండి ఇక్కడ రావాలని కలుస్తూ ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే హైదరాబాద్ లో ఉన్న ఇప్సిబామ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగేనైనా మరి అమెరికాలో ఉన్న ఆ యొక్క అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సురక్షితమైన జ్ఞానాన్ని తెలియచేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి. వారికి ఇచ్చిన భార్య భర్తలు, సంతానాన్ని, మనవులు అందరికీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం అయ్యా. నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మేము బయలుదేరి మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరచండి తండ్రి. ఎల్లుండి జరగబోచిన ఆదివారం ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ సన్నిధిలో ఉన్న మహిమను ఆ యొక్క ఆనందాన్ని ఆనందించడానికి, సంతోషించడానికి మీరు సహాయం చేస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకెవరైనా
మేము మర్చిపోయింటే అయా జ్ఞాపకంలో ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని యేసు ఉన్నతనామంలో అడిగి వేడుకున్నాము ప్రాణ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు వాక్యానికి మనందరి కుటుంబాలకు ఆయన కృప సదా తోడుండి నిత్యంలో నడిపించును గాక. ఆమె ప్రవేశనం సంపూర్ణ విజయము కలుగును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. సెలవు తీసుకున్నాం. ఇలాంటి ఆరాధన 10 గంటలకు 30 నిమిషాలకు త్వరగా రండి, ఎందుకంటే వారం అంతా ఉన్నాయి. త్వరగా ముగించుకుందాం.